సమానమైనప్పుడు 3 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేయి. ఎందుకు చేస్తలేవు? దేశం సమానమని మేము కూడా ఒప్పుకుంటాం. ఎప్పుడు ఒప్పుకుంటాం? అన్ని రాష్ట్రాలు సమానమైన జనాభా ఉన్నప్పుడు ఒప్పుకుంటాం. మరి ఎందుకు లేదు? ఈ దేశంలో ఎందుకు లేదు? చేయొచ్చు కదా. ఇప్పుడు డీలిమిటేషన్ 2026లో రాబోతున్నది. ఇప్పుడైనా కూడా డీలిమిటేషన్ జనాభా లెక్కల ప్రకారంగా 3 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేసే దమ్ముందా మీ మోడీకి? ఉందా? లేదు. ఇప్పటి వరకు 1955లో అంబేద్కర్ హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయాలన్నాడు దక్షిణాదికి. ఉత్తరాదికి ఢిల్లీ ఉన్నది, దక్షిణాదికి హైదరాబాద్ చేయాలన్నాడు. మరి ఇంతవరకు ఎందుకు చర్చలు పెట్టలేదు? మీరు ఎంతవరకు చేయలేదు ఎందుకు? మీరు అన్ని రకాలుగా సేఫ్ ఢిల్లీ, హైదరాబాద్, సెక్యూరిటీ పరంగా సేఫ్, డిఫెన్స్ ఇక్కడే ఉన్నాయి. ఇక అన్ని వాతావరణం అద్భుతమైన వాతావరణం. ప్రపంచ నగరంలో అసలు ప్రపంచంలోనే ఈవెన్ న్యూయార్క్ కంటే కూడా ఎందుకంటే నేను న్యూయార్క్ వెళ్ళినా, నేను చాలా దేశాలు పోయినా. సో అద్భుతమైన వాతావరణం కలిగిన ఈ ప్రాంతం ఇక్కడ దక్కన్ పీఠభూమి, క్యాపిటల్ ఆఫ్ ది సౌత్ ఇండియా. ఇది ఎందుకు సెకండ్ క్యాపిటల్గా దీన్ని తీసుకొస్తలేవు? ఎందుకు చేయట్లేదు మీరు? అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ దేశాన్ని పరిపాలించింది మీరే కదా. మీరు ఎందుకు హైదరాబాద్ను దేశ రెండో చేయట్లేదు? చేస్తే నిధులు వస్తాయి కదా. ఇప్పుడు ఢిల్లీ కార్పొరేషన్కి ఎన్ని నిధులు వస్తున్నాయంటే మొత్తం హైదరాబాదు ఇప్పుడు ఏదైతే దక్షిణాదిలో ఉన్న క్యాపిటల్ సిటీస్ అన్నిటికీ ఎంత నిధులు వస్తున్నాయో కార్పొరేషన్లకు, ఒక్క ఢిల్లీ కార్పొరేషన్కి అనేక నిధులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే క్యాపిటల్ సిటీ అక్కడ ఉంది కాబట్టి. ఓకే. అదే సేమ్ హైదరాబాద్ కూడా సెకండ్ క్యాపిటల్ ఉంటే ఢిల్లీకి ఎంత బడ్జెట్ వస్తుందో ఇక్కడ అంత బడ్జెట్ వస్తుంది. అప్పుడు మొత్తంగా ఈ క్యాపిటల్ సిటీ పరిమితి పెరగదా? ఇక్కడ ఉద్యోగాలు రావా? ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఒక 10 లక్షలు వస్తాయి. తెలంగాణ వస్తే 1,00,000 ఉద్యోగాలు రాలే. తిప్పి కొడితే 10 ఏళ్ళ పరిపాలన 1,00,000 ఉద్యోగాలు రాలే. అవునా? కానీ ఇదే సెకండ్ క్యాపిటల్ అయితే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ప్రైవేట్ ఉద్యోగాలు 30 లక్షలు వస్తాయి. అంతేకాకుండా 60 సంవత్సరాల ఉద్యోగస్తులందరికీ 65 ఇయర్స్ ఏజ్ వస్తుంది ఇక్కడ. అంటే ఎవరైనా ఆ పరిధిలో పనిచేస్తున్న ఎవరైనా సరే 65 ఏళ్ళకు వాళ్ళకి ఇంత మనకు 61 ఉంది కదా, 65 ఏళ్ళు అయిపోతాయి ఆటోమేటిక్గా. కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ విపరీతంగా పెంచే అవకాశం ఉంటుంది, ఎందుకంటే క్యాపిటల్ వస్తుంది కాబట్టి. సో ఇవన్నీ లాభాలు ఉన్నా కూడా మీరు హైదరాబాద్ని ఎందుకు సెకండ్ క్యాపిటల్ చేయట్లేదు? ఎందుకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ని ఇవాళ పెద్ద ఎత్తున విస్తరించిండు. ఓకే. జిహెచ్ఎంసీ పరిధి పెంచిండు. అవునా? 11 జిల్లాలు చేసిండు, 306 మండలాలు చేసిండు దగ్గర. ఇవాళ మరి హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయమని ఎందుకు అడుగుతలేడు? కాబట్టి నేను ఏమంటానంటే మీరు ఎవరికి భయపడి అడుగుతలేవు? రాహుల్ గాంధీ భయపడి అడుగుతలేవా? నేను అప్పుడే 2013లోనే చెప్పిన, నేను కామన్ క్యాపిటల్ హైదరాబాద్ చేయకండి. ఎందుకు కామన్ క్యాపిటల్ చేయాలి? 10 ఏళ్ళు ఎందుకు ఉండాలి? ఆంధ్రోళ్ళది కాదా ఇది హైదరాబాద్? దక్షిణాది వాళ్ళది కాదా ఈ హైదరాబాద్? దీన్ని సెకండ్ క్యాపిటల్ చేయండి. తెలంగాణ క్యాపిటల్ చేస్తూ హైదరాబాద్ను కూడా దేశానికి రెండో రాజధాని చేయండి. చేస్తే మొత్తం అందరికీ, మా దక్షిణాది వాళ్ళందరికీ క్యాపిటల్ సిటీ అవుతుంది. అప్పుడు ఎవరు మీరు ఆంధ్రులు, మీరు తమిళోళ్ళు, మీరు కన్నడోళ్ళని ఏలగొట్టాల్సిన అవసరం లేదు.